హలో ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు మనం మే నెల మొదటి వారంలో జరిగిన ముఖ్యమైన కరెంట్ ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకుందాం. అయితే నాది ఒక చిన్న విన్నపం, ఈ వీడియో నచ్చుతుంది అని నేను అనుకుంటాను. సో మీరు నచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి, మరింతమందికి ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి. సో అది నాకు కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా, అటు కేంద్ర ఉద్యోగాలకు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలకు కానీ అన్నింటికీ కూడా చాలా ముఖ్యం. సో కాబట్టి మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్, ఈ మే మొదటి వారంలో జరిగిన అపాయింట్మెంట్స్లో ఒక ముఖ్యమైన అపాయింట్మెంట్, తరుణ్ బజాజ్ గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్ బోర్డు డైరెక్టర్గా ఎన్నిక కావడం. సో ఇటీవల రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్ బోర్డు డైరెక్టర్గా ఎన్నికైన వారు ఎవరు అంటే తరుణ్ బజాజ్. ఆర్బీఐ కంట్రోల్ బోర్డు డైరెక్టర్గా ఎన్నికైన వ్యక్తి తరుణ్ బజాజ్. అయితే ఈ తరుణ్ బజాజ్ గారు ప్రస్తుతం భారత ప్రభుత్వ అండర్లో ఆర్థిక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సో ఆర్థిక కార్యదర్శిగా పనిచేస్తూ అదనపు బాధ్యతలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్ బోర్డు డైరెక్టర్గా అదనపు బాధ్యతలు ఇతనికి అప్పచెప్పడం జరిగింది. సో రీసెంట్లీ ఆర్బీఐ కంట్రోల్ బోర్డు డైరెక్టర్గా ఎవరు ఎంపికయ్యారు అంటే తరుణ్ బజాజ్. రైట్. అయితే మనకి ఆర్బీఐ యొక్క చరిత్రను మనం ఒకసారి చూస్తే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో అత్యున్నతమైన బ్యాంక్. ఇట్ ఈజ్ ఎపెక్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్. అత్యున్నతమైన బ్యాంక్, బ్యాంకులన్నిటికీ పెద్ద బ్యాంక్ అన్నమాట. ఇలాంటి భారత ఆర్థిక వ్యవస్థని కంట్రోలింగ్ చేసే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 1935 ఏప్రిల్ 1వ తేదీన ఏర్పరిచారు. ఏ చట్టం ప్రకారం దీన్ని ఏర్పరిచారు అంటే 1934 ఆర్బీఐ యాక్ట్ ప్రకారం. సో 1935 ఏప్రిల్ 1న ఏర్పరిచారు. ఏ చట్టం ప్రకారం ఏర్పడింది అంటే 1934 ఆర్బీఐ యాక్ట్ ప్రకారం. మరి ఈ విధంగా ఏర్పరిచిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 1949లో జాతీయం చేయడం జరిగింది, నేషనలైజేషన్. సో అయితే రైట్, మనకి ఆర్బీఐ అనేది ఈ దేశంలో అత్యున్నతమైన బ్యాంక్, ఈ దేశానికి బ్యాంక్, ఈ దేశ కేంద్ర బ్యాంక్. 1935 ఏప్రిల్ 1న ఏర్పడింది. 1934 ఆర్బీఐ యాక్ట్ ప్రకారం ఏర్పడింది. 1949లో జాతీయం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నది అంటే ముంబైలో ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ దేశంలో 18 జోనల్ కార్యాలయాల ద్వారా తన యాక్టివిటీస్ నిర్వహిస్తుంది. జోనల్ ఆఫీసులు ఎన్నండి? 18. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? ముంబై. రీసెంట్ అపాయింట్మెంట్ ఏంటంటే ఆర్బీఐ కంట్రోల్ బోర్డు డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే తరుణ్ బజాజ్. అలాగే ఆర్బీఐకి మొదటి గవర్నర్ సిడి దేశ్ముఖ్. ఆర్బీఐకి ప్రస్తుత గవర్నర్ శక్తికాంత్ దాస్. ఆర్బీఐ యొక్క ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే శక్తికాంత్ దాస్. ఓకే అండి. ఇక నెక్స్ట్ మనకి చునీ గోస్వామి. ఈ మధ్య మనకి వార్తల్లోకి వచ్చిన ఒక పర్సన్ చునీ గోస్వామి. యాక్చువల్గా చునీ గోస్వామి మన దేశానికి సంబంధించి మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు. అయితే రీసెంట్గా 82 సంవత్సరాల వయసులో చునీల్ గోస్వామి మరణించడం అనేది జరిగింది. అందుకే ఇతను వార్తల్లోకి రావడం జరిగింది. అయితే చునీ గోస్వామికి ఉండే హిస్టారికల్ ఇంపార్టెన్స్ మనం చూస్తే 1962లో ఏషియన్ గేమ్స్లో
మన దేశానికి ఒక స్వర్ణం సాధించి పెట్టాడు ఈయన. అతని సారథ్యంలోనే మన టీం వెళ్ళిందనమాట. 1962 ఏషియన్ గేమ్స్లో ఒక స్వర్ణం వచ్చింది. 1964 ఏషియన్ గేమ్స్లో కూడా అతని నాయకత్వంలోనే మనం పార్టిసిపేట్ చేసాం. అప్పుడు మనకి రజతం రావటం జరిగింది. సో 1962-64 ఏషియన్ గేమ్స్లో చునీ గోస్వామి అండర్లో మన టీం పార్టిసిపేట్ చేయటం జరిగింది. 1962లో స్వర్ణం వచ్చింది. 1964లో రజతం సాధించడం జరిగింది. ఎప్పటి వరకు ఫుట్బాల్ చరిత్రలో ఇది ఒక గొప్ప అరుదైన రికార్డు. మరి అందువలన చునీల్ గోస్వామి రీసెంట్గా మనకి 82 సంవత్సరాల వయసులో ఆయన మరణించాడు కాబట్టి ఆయన ప్రస్తావనకు రావటం అనేది జరిగింది. నెక్స్ట్ ఇకపోతే మూడవది నీరజ్ ధావన్. ఇతను రీసెంట్గా ఎస్ బ్యాంక్ చీఫ్ రిస్క్ ఆఫీసర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఎస్ బ్యాంక్ చీఫ్ రిస్క్ ఆఫీసర్గా ఈ మధ్య ఎవరు అపాయింట్ అయ్యారు అంటే నీరజ్ ధావన్. మనం ఎస్ బ్యాంక్ గురించి ఈ మధ్య చాలా వార్తలు విన్నాం. అవినీతి ఆరోపణల వలన ఈ బ్యాంకు తీవ్ర సంక్షోభానికి గురి కావటం జరిగింది. సో రీసెంట్గా ఎస్ బ్యాంకు చీఫ్ రిస్క్ ఆఫీసర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే నీరజ్ ధావన్. మరి ఎస్ బ్యాంకు యొక్క హిస్టరీకి ఒకసారి వెళితే ఎస్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉందండి. మరి దీనిని 1994వ సంవత్సరంలో రానా కపూర్ మరియు అశోక్ కపూర్లు స్థాపించారు. 1994లో రానా కపూర్ మరియు అశోక్ కపూర్లు ఎస్ బ్యాంకును స్థాపించడం జరిగింది. ఇది ఒక గవర్నమెంట్ అండర్టేకింగ్ బ్యాంక్. సో దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఇటీవల ఎస్ బ్యాంకు చీఫ్ రిస్క్ ఆఫీసర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే నీరజ్ ధావన్. నెక్స్ట్ మనకి ఈ మధ్య వార్తల్లోనికి వచ్చిన మరొక ముఖ్యమైన పేరు ఇన్జెన్యూనిటీ. యాక్చువల్గా మనకి ఇన్జెన్యూనిటీ అనేది అమెరికాకు చెందిన నాసా వారు అంగారక గ్రహంపైకి ప్రయోగించిన ఒక హెలికాప్టర్ పేరు. వెరీ ఇంపార్టెంట్ సార్. ఇన్జెన్యూనిటీ అనేది ఒక హెలికాప్టర్ పేరు. ఈ హెలికాప్టర్ని అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వారు అంగారక గ్రహంపైకి పంపించబోతున్నారన్నమాట. దేనిపైకి పంపించబోతున్నారంటే అంగారక గ్రహంపైకి. రైట్ సార్. ఇన్జెన్యూనిటీ అనేది ఒక హెలికాప్టర్ పేరు. ఈ హెలికాప్టర్ను దేనిపైకి పంపించబోతున్నారు అంటే అంగారక గ్రహంపైకి. ఇన్జెన్యూనిటీ అనే హెలికాప్టర్ను అంగారక గ్రహంపైకి ఎవరు పంపించబోతున్నారు అంటే అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా. అంతరిక్ష ప్రయోగ మరియు పరిశోధనా కేంద్రం నాసా. వెరీ ఇంపార్టెంట్ సార్. ఇన్జెన్యూనిటీ. అయితే ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ హెలికాప్టర్కి ఇన్జెన్యూనిటీ అని పేరు పెట్టినది ఎవరు అంటే భారతీయ సంతతికి చెందిన ఒక విద్యార్థిని. ఈమె పేరు వనిజా రూపానీ. వెరీ ఇంపార్టెంట్. సో ఇన్జెన్యూనిటీ అని ఈ హెలికాప్టర్కు పేరు పెట్టింది ఎవరు అంటే మన భారతీయ సంతతికి చెందిన వనిజా రూపానీ. రైట్. ఇక్కడ చాలా అంశాలు మనకు కనిపిస్తున్నాయి. అమెరికాకు చెందిన నాసా సంస్థ అంగారక గ్రహంపైకి పంపించబోతున్న హెలికాప్టర్ పేరు ఇన్జెన్యూనిటీ. ఈ హెలికాప్టర్కి ఇన్జెన్యూనిటీ అని పేరు పెట్టింది ఎవరు అంటే భారతీయ సంతతికి చెందిన విద్యార్థిని వనిజా రూపానీ. రైట్. మరి నాసా అనే అంతరిక్ష ప్రయోగ పరిశోధనా కేంద్రం ఏ దేశానికి చెందినది అంటే అమెరికా. నాసా యొక్క అబ్రివేషన్ నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ ఆర్గనైజేషన్. నాసా అమెరికాలో ఎక్కడ ఉంది? దీని కేంద్రం ఎక్కడంటే వాషింగ్టన్ DC అంటే డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా అని అర్థం. సో నాసా ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే అమెరికాలోని వాషింగ్టన్ DC.
నాసా సంస్థని ఎప్పుడు స్థాపించారు అంటే 1958లో. 1958. ఓకేనండి. సో నాసా సంస్థ ఆధ్వర్యంలో అంగారక గ్రహంపైకి పంపింపబోతున్న హెలికాప్టర్ పేరు ఇన్జెన్యూనిటీ. నెక్స్ట్ మనకి సందీప్ కుమారి, ఈమె కూడా ఈ మధ్య వార్తల్లో వచ్చారు. సందీప్ కుమారి ఈమె మన భారతదేశానికి చెందిన డిస్కస్ త్రోవర్. సందీప్ కుమారి ఇండియన్ డిస్కస్ త్రోవర్. అయితే ఈమెపై ఈ మధ్య ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ వారు, వరల్డ్ డోపింగ్ నిరోధక సంస్థ వారు 4 సంవత్సరాలు ఈమెపై నిషేధం విధించారు. సందీప్ కుమారి మీద 4 సంవత్సరాలు నిషేధం విధించారు. ఎందుకంటే ఈమె డోపింగ్ టెస్టుల్లో పట్టుబడిందన్నమాట. రీసెంట్గా మనకి 2018లో గుజరాత్లో ఇంటర్ స్టేట్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగితే ఆ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఈమె స్వర్ణం గెలుచుకుందన్నమాట. అయితే ఆ పోటీలకు ముందు డోపింగ్ టెస్టులు కండక్ట్ చేయగా ఈమె శాంపిల్స్ తీసుకోగా ఈమె కొన్ని డ్రగ్స్ని వాడినట్లు నిర్ధారణ అయిందన్నమాట. సో కాబట్టి ఈమె మీద 4 సంవత్సరాలు నిషేధం విధించారు. ఎవరండి ఈమె పేరు? సందీప్ కుమారి. ఈమె డిస్కస్ త్రోయర్ అనమాట. ఈమెపై ఎన్ని సంవత్సరాలు నిషేధం విధించారు అంటే 4 సంవత్సరాలు. సందీప్ కుమారి మీద 4 సంవత్సరాలు నిషేధం విధించారు. రీసెంట్గా మనకు 2018లో గుజరాత్లో జరిగిన ఇంటర్ స్టేట్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఈమె స్వర్ణం కూడా గెలిచిందనమాట. రైట్. నెక్స్ట్ మనకి శివదాస్ మీనా రీసెంట్గా హడ్కో బ్యాంకు చైర్మన్గా అపాయింట్ అయ్యారు. శివదాస్ మీనా రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ హడ్కో బ్యాంక్ అంటే మనకు తెలుసండి, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ బ్యాంక్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కోఆపరేషన్ బ్యాంక్ అన్నమాట. హడ్కో బ్యాంకుకి చైర్మన్గా ఇటీవల ఎవరు నియామకం కావటం జరిగింది అంటే శివదాస్ మీనా హడ్కో బ్యాంక్ చైర్మన్గా. నెక్స్ట్ మనకి ఇటీవల అతి ముఖ్యమైన అంశం టోమన్ అండి. ఇరాన్ దేశానికి నూతన కరెన్సీగా ఆ దేశ పార్లమెంటు దేనిని ఆమోదించింది అంటే టోమన్. కాబట్టి ఇరాన్ దేశ నూతన కరెన్సీ పేరు టోమన్. ఇంతకుముందు ఇరాన్ దేశానికి లీవర్ కరెన్సీగా ఉండేది. గతంలో ఇరాన్ కరెన్సీ లీవర్, ఇప్పుడు ఇరాన్ దేశ నూతన కరెన్సీ టోమన్. ఓకేనండి. ఒక టోమన్ ఈక్వల్స్ టు 10,000 లివర్లు. 10,000 లివర్లు ఒక టోమన్తో సమానం అన్నమాట. మరి ఎందుకు సార్ ఈ ఇరాన్ గవర్నమెంట్ మరి కరెన్సీని మార్చడం జరిగింది అంటే ఆ దేశ గణాంకాలలో సున్నాల సంఖ్య ఎక్కువగా ఉంది, దీనివలన సమస్యలు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఏవైనా వస్తువుల యొక్క రేట్ల విషయంలో కూడా లివర్లు ఒక లివర్కి ఒక వస్తువు ఇలా ప్రాతిపదికన ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి అనే ఒక మానసిక ఆలోచన జనాల్లో ఉండడం వలన అలాంటి మానసిక ఒత్తిడి నుంచి జనాల్ని తగ్గించడం కోసమని చెప్పి లివర్ స్థానంలో టోమన్ని తీసుకురావడం అనేది జరిగిందనమాట. సో రీసెంట్లీ ఇరాన్ దేశపు నూతన కరెన్సీ పేరు టోమన్. ఏదండి? టోమన్. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఈ మధ్య మనకి ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అనే ఒక వ్యాధి అస్సాం రాష్ట్రంలో పందులకు సోకి ఇబ్బంది కలిగిస్తున్నదన్నమాట. కాబట్టి ఇటీవల ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అనే వ్యాధి ఏ రాష్ట్రంలో పందులకు సోకింది అని అంటారు? అస్సాం రాష్ట్రం అండి. అస్సాం రాష్ట్రంలో పందులకు సోకిన నూతన వ్యాధి ఏది అంటే ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ. నెక్స్ట్ తర్వాత అధీర్ రంజాన్ చౌదరి, వెరీ ఇంపార్టెంట్ సార్. అధీర్ రంజాన్ చౌదరి ఇతను రీసెంట్గా పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్గా అపాయింట్ అయ్యారు. అధీర్ రంజాన్ చౌదరి పిఏసి చైర్మన్గా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రభుత్వ ఖాతాల సంఘము అంటాం, పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్గా
అధీర్ రంజన్ చౌదరి అపాయింట్ అయ్యారు. ఇతను కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు. మరి ఇతను రీసెంట్ పిఏసీ చైర్మన్గా అపాయింట్ కావటం అనేది జరిగింది. 1 సంవత్సర కాలమే పదవీ కాలం అన్నమాట. రైట్. పిఏసీ గురించి మనం ఒకసారి చూస్తే ప్రభుత్వ ఖాతాల సంఘం అంటామండి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ప్రభుత్వం వివిధ శాఖలకి ఎంతెంత మొత్తం అలొకేట్ చేస్తుంది, ఆ కేటాయించిన సొమ్ము సక్రమంగా ఖర్చు అవుతుందా లేదా అని పరిశీలించే ఒక అత్యున్నతమైన అధికారం కలిగిన సంఘమే పిఏసీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఇది బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే 1921వ సంవత్సరంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ఫామ్ కావటం జరిగింది. మరి ఈ కమిటీలో 22 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటారు. ఈ 22 మంది పార్లమెంట్ సభ్యులలో 15 మంది లోక్సభ నుంచి, 7 రాజ్యసభ నుంచి అపాయింట్ అవుతారనమాట. ఓకేనండి. సో 22 మంది సభ్యులు, 15 లోక్సభ నుంచి, 7 రాజ్యసభ నుంచి. సో పిఏసీ ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1921. ప్రస్తుతం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా నూతనంగా ఎవరు నియామకం కావటం జరిగింది అంటే అధీర్ రంజన్ చౌదరి. 1 సంవత్సర కాలం మాత్రమే ఇతను పదవిలో ఉంటారు. నెక్స్ట్ శిఖా శర్మ ఎస్ బ్యాంక్ మాజీ సీఈఓగా ఉండేవారు. శిఖా శర్మ గారు రీసెంట్గా గూగుల్ పే ఇండియాకి సలహాదారుగా అపాయింట్ అయ్యారు. గూగుల్ పే ఇండియాకి నూతనంగా సలహాదారుగా అపాయింట్ అయింది ఎవరు అంటే శిఖా శర్మ. అలాగే టిఎస్ మూర్తి రీసెంట్గా అమెరికాలో భారత శాశ్వత ప్రతినిధిగా, భారతదేశానికి సంబంధించి శాశ్వత రాయబారిగా ఇటీవల ఎవరు అపాయింట్ కావటం జరిగింది అంటే టిఎస్ మూర్తి. ఓకే అండి. మిగతావి మళ్ళా వెంటనే మరొక వీడియోలో మనం చర్చిద్దాం, అది కూడా వీక్షించండి. టోల్ ఫ్రీ నెంబర్ 1921, టోల్ ఫ్రీ నెంబర్ 1921. ఇది దేనికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ అంటే ఆరోగ్య సేతు ఐవీఆర్ఎస్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్. సో ఈ టోల్ ఫ్రీ నెంబర్ 1921 అనే టోల్ ఫ్రీ నెంబర్కి మనం మిస్ కాల్ ఇస్తే మనకి ఆరోగ్యపరమైన సలహాలు, సూచనలు మనకి తెలియజేయటం అనేది జరుగుతుంది అన్నమాట. మనకు తెలుసు ఆరోగ్య సేతు అనే ఒక మొబైల్ యాప్ని డెవలప్ చేయటం జరిగింది. అయితే ఈ ఆరోగ్య సేతు అనే మొబైల్ యాప్కి సంబంధించి ఐవీఆర్ఎస్ అనేది ఉంది. ఐవీఆర్ఎస్ అంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ కాకుండా మామూలు ఫోన్స్లో మనకి వాయిస్ మెసేజ్లు వస్తాయి, దాన్నే ఐవీఆర్ఎస్ సిస్టమ్ అంటారు. సో ఆరోగ్య సేతు ఐవీఆర్ఎస్ సిస్టమ్కి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబరే 1921. దీనికి మనం మిస్ కాల్ ఇస్తే 1921కి మిస్ కాల్ ఇస్తే మనకి ఆరోగ్యపరమైన సలహాలు, సూచనలు ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్. ఇంతకు ముందు వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఆరోగ్య సేతు ఐవీఆర్ఎస్ సిస్టమ్ని ఎవరు డెవలప్ చేశారు అంటే ఐఐటి మద్రాస్ స్టూడెంట్స్. ఓకేనండి. బిఎస్ఎన్ఎల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని ఐఐటి మద్రాస్ స్టూడెంట్స్ ఆరోగ్య సేతు ఐవీఆర్ఎస్ సిస్టమ్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. రైట్. మరి ఆరోగ్య సేతు ఐవీఆర్ఎస్ సిస్టమ్ని మొట్టమొదటిగా ఉపయోగించిన రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. ఏ రాష్ట్రం అండి? తమిళనాడు. ఓకేనండి. నెక్స్ట్ మనకి ఇటీవల ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వారు టెస్ట్ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ టెస్ట్ ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్ ఆస్ట్రేలియా 116 పాయింట్లతో ఐసీసీ 2020 టెస్ట్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానం ఆస్ట్రేలియా 116 పాయింట్లు, రెండవ స్థానం న్యూజిలాండ్ 115 పాయింట్లు, మూడవ స్థానంలో మన దేశం ఇండియా 114 పాయింట్లతో నిలిచిందనమాట. సో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ 2020లో ఫస్ట్ ప్లేస్ ఆస్ట్రేలియా, సెకండ్ ప్లేస్ న్యూజిలాండ్, థర్డ్ ప్లేస్ ఇండియా. తర్వాత మనకి ఈ మధ్య ఫోర్బ్స్ ఇండియా 2020 జాబితాను రిలీజ్ చేయడం జరిగింది. ఫోర్బ్స్ ఇండియా 2020 జాబితాలో మొదటి స్థానంలో అత్యధిక ధనవంతుల్లో మొదటి స్థానంలో ఉన్నవారు ఎవరు అంటే మన దేశంలో మొదటి స్థానంలో ముఖేష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అండి 36.5 బిలియన్ డాలర్ల ఆదాయంతో ఇండియాలోనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఇక రెండవ ప్లేస్లో రాధాకిషన్, డీమార్ట్ అధినేత రాధాకిషన్ గారు రెండవ స్థానంలో ఉన్నారు. ఇతని ఆస్తి 13.8 బిలియన్ డాలర్లు. ఇక మూడవ స్థానంలో శివనాథన్, హెచ్సిఎల్ వ్యవస్థాపకులు శివనాథన్ గారు మూడవ స్థానంలో ఉన్నారు. ఇతని ఆస్తి 11.9 బిలియన్ డాలర్లు, 11.9. సో ఫస్ట్ ప్లేస్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ అధినేత. సెకండ్ ప్లేస్ రాధాకిషన్, డీమార్ట్ అధినేత. థర్డ్ ప్లేస్ శివనాథన్, హెచ్సిఎల్ వ్యవస్థాపకుడు. ఫోర్బ్స్ 2020 మన దేశంలో ధనవంతుల జాబితా అన్నమాట. నెక్స్ట్ మనం చూస్తే ప్రపంచంలో అతిపెద్ద 3వ సోలార్ ఎనర్జీ మార్కెట్గా భారతదేశం అవతరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద 3వ సోలార్ ఎనర్జీ మార్కెట్గా ఏ దేశం అవతరించిందంటే ఇండియా. ఫస్ట్ ప్లేస్ చైనా అండి, సెకండ్ ప్లేస్ అమెరికా, థర్డ్ ప్లేస్లో ఇండియా. అంటే సోలార్ విద్యుత్ శక్తిని వినియోగిస్తున్న మార్కెట్ కలిగిన వ్యవస్థలలో థర్డ్ ప్లేస్ ఇండియా. ఫస్ట్ ప్లేస్ ఏది? చైనా. సెకండ్ ప్లేస్ అమెరికా, థర్డ్ ప్లేస్ ఇండియా. ఇక నెక్స్ట్ వన్ ముస్తఫా ఆల్ కదిమి. ఇతను రీసెంట్గా ఇరాక్ దేశానికి నూతన ప్రధానమంత్రిగా అపాయింట్ అయ్యారు. ఇరాక్ దేశ నూతన ప్రైమ్ మినిస్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే ముస్తఫా ఆల్ కదిమి. మరి ఇరాక్ క్యాపిటల్ బాగ్దాద్, ఇరాక్ కరెన్సీ దీనార్. ఇరాక్ క్యాపిటల్ బాగ్దాదు, ఇరాక్ కరెన్సీ దీనార్. అలాగే ఇటీవల మన దేశం ఒక ప్రోడక్ట్ని నిషేధించడం జరిగింది. అదేమిటి అంటే ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ ఏవైతే ఉంటాయో ఈ ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ని ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేయటం జరిగిందనమాట. నెక్స్ట్ అలాగే మనకి ఈ మధ్య మన దేశంలో ఒక అద్భుతమైన కార్యక్రమం అండి, ఐ ఫర్ ఇండియా అనే కార్యక్రమాన్ని ఫేస్బుక్ సంస్థ వాళ్ళు ప్రారంభించారు. ఐ ఫర్ ఇండియా అనే కార్యక్రమాన్ని మన దేశంలో ఎవరు ప్రారంభించారు అంటే ఫేస్బుక్ సంస్థ. మరి ఐ ఫర్ ఇండియా కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ప్రస్తుతం కోవిడ్-19 బారిన పడిన వారికి అవసరమైన సహాయం చేయటం కోసమని చెప్పి డోర్ టు డోర్ ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ అన్నమాట. ఇది ఐ ఫర్ ఇండియా అనే కార్యక్రమం దేనికి సంబంధించిందంటే డోర్ టు డోర్ ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ అన్నమాట. అంటే ఫేస్బుక్ సంస్థ మన దేశంలో ఉండే బాలీవుడ్ నటులతో ఒప్పందం చేసుకొని ప్రతి ఇంటికి కూడా ఎంతో కొంత విరాళం ఇచ్చే విధంగా ఒక క్యాంపెయిన్ నిర్వహిస్తారు. ఎవరి కోసం ఈ విరాళం? కోవిడ్-19 రోగుల కోసం, కోవిడ్-19 సహాయక చర్యల కోసం ప్రజల దగ్గరే విరాళాలు సేకరించే ఒక అద్భుతమైన కార్యక్రమమే ఐ ఫర్ ఇండియా. ఇది డోర్ టు డోర్ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్. సో మరి ఏ సంస్థ ద్వారా ఇది నడుస్తుంది అంటే ఫేస్బుక్. మరి ఈ సంస్థ ఇండియన్ బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్ ఏమండి, సో ఇలాంటి వాళ్ళతో ఒప్పందాలు చేసుకుంటుందన్నమాట. రైట్, ఐ ఫర్ ఇండియా ఇది ఇప్పటి వరకు భారతదేశంలోనే అతి పెద్ద ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్. ఇది ఇప్పటి వరకు భారతదేశంలో అతిపెద్ద ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ ఏది అంటే ఐ ఫర్ ఇండియా. ఏ సంస్థ అండి? ఫేస్బుక్ సంస్థ. నెక్స్ట్ మనకి ఈ మధ్య మన దేశంలో కొన్ని వస్తువులకి, కొన్ని అంశాలకి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ లభించడం జరిగింది. అంటే భౌగోళిక గుర్తింపు ఇవ్వటం జరిగింది. ఎప్పుడైనా ఏ వస్తువుకైనా భౌగోళిక గుర్తింపు ఎలా ఇస్తారంటే ఆ ప్రాంతంలో మాత్రమే అది తయారవ్వాలి. ఆ ప్రాంతంలో తయారైన వస్తువుకు ప్రాధాన్యత, ప్రత్యేకత ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. దీన్నే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ అంటారు. ఈ మధ్య మన దేశంలో కొన్ని అంశాలకు ఇవ్వటం జరిగింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో చక్కు హావో అనేది బ్లాక్ రైస్ ఆఫ్ మణిపూర్ రాష్ట్రానికి చెందిన బ్లాక్ రైస్. దీని పేరు చక్కు హావో. దీనికి భౌగోళిక గుర్తింపునివ్వటం జరిగింది, జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్. చక్కు హావో, బ్లాక్ రైస్ ఆఫ్ మణిపూర్. నెక్స్ట్ మనకి
గోరఖ్పూర్ టెర్రకోటా బొమ్మలు, ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ టెర్రకోటా బొమ్మలకు కూడా జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఇవ్వటం అనేది జరిగింది. అలాగే కడవాయి మిఠాయి ఇది తమిళనాడు రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలోని కోవిల్పట్టి ప్రాంతానికి చెందిన ఒక స్వీట్ కడవాయి మిఠాయి. యాక్చువల్గా వేరుశనగ పప్పులో బెల్లం వేసి ఈ మిఠాయిని తయారు చేస్తారండి. సో ఈ కడవాయి మిఠాయికి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ అనేది వచ్చింది. అలాగే కాశ్మీరీ కుంకుమకు కూడా జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ అనేది రావటం జరిగింది. రీసెంట్గా ఇవన్నింటికి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ వచ్చింది. సో ఇలా మనము ఇంకొక ముఖ్యమైన అంశం నిక్కీ ఆసియా అవార్డ్స్ 2020 వెరీ ఇంపార్టెంట్ సార్. నిక్కీ ఆసియా అవార్డ్ 2020 ఈ అవార్డు ఎవరికి ఇచ్చారు అంటే టి ప్రదీప్ ఇతను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఐఐటిలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఇతనికి టి ప్రదీప్ అనే ఈ ఐఐటి ప్రొఫెసర్కి నిక్కీ ఆసియా అవార్డు 2020ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఏ రంగంలో ప్రజెంట్ చేశారంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కేటగిరీలో భాగంగా నానో టెక్నాలజీలో ఇతను చేసిన పరిశోధనలకు గాను టి ప్రదీప్కి నిక్కీ ఆసియా 2020 అవార్డు ఇవ్వటం అనేది జరిగింది. అయితే ఇతడు ఈ నానో టెక్నాలజీ రంగంలో చేసిన కృషి ఏమిటి అంటే అతి తక్కువ ఖర్చుతో నీటిని శుద్ధి చేసే విధానాన్ని కనిపెట్టాడు. నానో టెక్నాలజీ రంగంలో తక్కువ ఖర్చుతోనే నీటిని శుద్ధి చేసే విధానాన్ని ఇతను కనుగొనడంతో సైన్స్ అండ్ టెక్నాలజీ కేటగిరీలో నిక్కీ ఆసియా 2020 అవార్డుకి ఎంపికైన వ్యక్తి ఎవరు అంటే టి ప్రదీప్. ఇతను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారన్నమాట. టి ప్రదీప్ నిక్కీ ఆసియా అవార్డ్ 2020 విజేత. థ్యాంక్ యూ సార్. లైక్ చేయండి సార్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. కొంచెం సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.